సార్ ఇక్కడ నిన్న జరిగిన మేనిఫెస్టోకి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టోకి ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం కనబడుతుంది? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఏదైతే తప్పుడు వాగ్దానాలు చేశాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజానీకం అతన్ని చెప్పుతో కొట్టినట్టు కొట్టి అతన్ని ఇంటికి సాగనంపిన సందర్భం మనందరం చూసాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా అసందర్భమైన వాగ్దానాలు చేయకుండా 9 వాగ్దానాలతో ఒక బుక్లెట్ ప్రవేశపెట్టి నవరత్నాలను పేరు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన సంక్షేమ సారథిగా ఏదైతే చెప్పాడో తూచా తప్పకుండా అదే పాటించి ఒక నాయకత్వం అంటే ఏంటి, ఈ రాష్ట్రంలో పేదల బడుగు వర్గాలకి న్యాయం చేసినటువంటి నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సార్ ఇక్కడ పొన్నూరు నియోజకవర్గం వచ్చేటప్పటికి ఇక్కడ అంబటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఆయన ఎలా ఉన్నారు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ తప్పకుండా గెలుస్తాం. ఈ నియోజకవర్గానికి గతంలో పనిచేసిన 2019లో పనిచేసినటువంటి కిలారి రోసయ్య గారు వేసిన పునాదులు ఏదైతే ఉందో ఆ పునాదుల మీద మళ్ళా 2024లో ఈ ప్రాంతంలో అంబటి మురళీకృష్ణ గారిని, అదేవిధంగా గుంటూరు పార్లమెంటుకి పోటీ చేస్తూ ఉన్నటువంటి కిలారి రోసయ్య గారిని ఈ ప్రాంతం నుంచి అత్యధిక మెజారిటీ తీసుకొచ్చి ఒక అతన్ని పార్లమెంటుకి, ఒక అతన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపించడానికి పొన్నూరు పట్టణంలో ఉన్నటువంటి కేడర్ అంతా కూడా సంసిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నా. సార్ ఇక్కడ గెలిచిన టీడీపీ నాయకుడు 5 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన పరిణామాలు కూడా ఉన్నాయి. ఈసారి అంబటి మురళీకృష్ణ కొత్త వ్యక్తి, ఆయన ఏం చేశారని ఆయన గెలవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కొత్త పాత అనేది ఉండదు. పార్లమెంటుకి పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డినే పోటీ చేస్తూ ఉన్నాడు, అసెంబ్లీకి పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డియే పోటీ చేస్తూ ఉన్నాడు. 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేస్తారే తప్ప ఎవరైనా కొత్త అభ్యర్థులే వచ్చేది. మా సిద్ధాంతం ఒకటే, జగన్మోహన్ రెడ్డి నమ్మి ఎవరినైతే పంపించాడో వాళ్ళని గెలిపించి 175కి 175 నియోజకవర్గాల్లో గెలిచించి జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి 2024లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేమందరం చూడదలుచుకున్నాం. అది సాధ్యం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్ మే 13న పోలింగ్ అయితే ఈ పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎవరు వస్తే మంచి జరిగింది తీశారని చెప్పి. గతంలో ఈ పొన్నూరు మున్సిపాలిటీ ఏర్పడి 58 సంవత్సరాలైంది. ఒక్కసారి ఈ పట్టణ ప్రాంత ప్రజలు ప్రతినిత్యం ఎన్ని నరక వేతన అనుభవించారో ఈ చిన్న రోడ్డుల్లో అభివృద్ధి లేక దీన్ని ఒక నగర పంచాయతీగా చేసింది తెలుగుదేశం పార్టీ. కానీ 2019లో ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు కిలారి రోసయ్య గారు ప్రతిదీ అభివృద్ధి అంటే ఇది అని ఆయన మార్కేసి ఈరోజు పొన్నూరుని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క కిలారి రోసయ్యకే సాధ్యమైనది. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తితోనే మేము ఇక్కడ అంబటి మురళీకృష్ణ గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సెలపాడు గ్రామం నుంచి వచ్చామయ్యా, చేబ్రోలు మండలం సెలపాడు గ్రామం. పరిస్థితులు ఇక్కడ ఎలా ఉన్నాయి పొన్నూరు నియోజకవర్గం? ఈ పొన్నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళు 9 సంవత్సరాల నుంచి ధూళిపాల నరేంద్ర గారు నాన్నగారు ఒక 5 ట్రిప్పులు, నరేంద్ర గారు ఒక 4 ట్రిప్పులు, మొత్తం 9 ట్రిప్పులు పర్యాయాలు చేశారు. అయితే ఈ 9 ట్రిప్పుల వల్ల కూడా వాళ్ళ కుటుంబం పరంగా బాగుపడతామే కానీ పొన్నూరు నియోజకవర్గ పరంగా ఎటువంటి డెవలప్మెంట్ అభివృద్ధి కానీ జరగలేదు. అంతేకాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది రైతులు పాడి పరిశ్రమల మీద ఆధారపడి బతుకుతున్నారు. అటువంటి పాడి పరిశ్రమలకు ఆధారమైనటువంటి సంగం డైరీ ఇక్కడ వడ్లమూడి గ్రామంలో పొన్నూరు నియోజకవర్గంలో ఉంది. అటువంటి సంగం డైరీలో అనేకటువంటి అక్రమాలు, అనేకటువంటి అన్యాయాలు, అనేక ఘోరాలు జరుగుతా ఏంది ఒక సొసైటీగా ఉన్నదాన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చి ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నుంచి ఆయన ఒక నియంతలాగా ఆయనకి ఇష్టమైన వాళ్ళు డైరెక్టర్లు పెట్టుకొని ఏంది పేదలు ఎంతోమంది పేదల సంఘం డైరీలో ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళకి పర్మనెంట్ వాళ్ళు చేయకుండా ప్రజల కష్టాన్ని, రైతుల కష్టాన్ని దోచుకొని గతంలో ఎంతోమంది బోనస్లు ఇచ్చేవాళ్ళు, ఎంతోమంది పాల కేంద్రాల్లో రైతులకు బోనస్లు ఇచ్చేవాళ్ళు. ఈయన డైరెక్టర్ అయిన దగ్గర నుంచి ఆ బోనస్లన్నీ ఆపేసి ఏంది సంఘం డైరీ భూమిని వాళ్ళ కూతురు గారి పేరు మీద, వాళ్ళ నాన్నగారి పేరు మీదుగా ధూళిపాల వేరే చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టి
ఆ సంగం డైరీ భూమిని 10 ఎకరాల భూమిని వాళ్ళ ట్రస్ట్కి బదిలీ చేసుకొని అక్కడ హాస్పిటల్ కట్టుకొని వాళ్ళ కూతురు పరం చేశాడు. ఏమిటయ్యా ఇక్కడ ఇది ఎంతవాటికి సమంజసం? ఏమయ్యా నరేంద్ర గారు, మీకు ఇది మగపిల్లలు కూడా లేరు కదా, 2 ఆడపిల్లలు కదా, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని రామారావు గారు పార్టీ పెడితే ఆ రామారావు గారికి వారసుడిగా చెప్పుకున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పరిపాలనలో ఎన్టీ రామారావు గారి వారసుడిగా చెప్పుకొని అనేక రకమైన సంక్షేమ పథకాలు పెట్టాడు. 108 పెట్టాడు, ఆరోగ్యశ్రీలే పెట్టాడు. పేదల ముఖ్యమంత్రిగా చెప్పుకున్న నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు. దానికి తగ్గట్టుగానే ఆ రాజశేఖర రెడ్డి గారిని కూడా మైపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన అందిస్తున్నారు. కమ్మవారు లేదు, రెడ్డులు లేదు, బీసీలు లేదు, ఎస్టీలు లేదు, ఎస్సీలు లేదు, అందరినీ ఒక దాడి మీదకి తీసుకొచ్చాడు. అర్హుడైన ప్రతి ఒక్కడికి, కులం లేదు, మతం లేదు, ఏంది రాజకీయం చేయం, అర్హుడైన ప్రతి ఒక్కడికి రాజకీయం, ఎలక్షన్ వాటికే రాజకీయం, ఎలక్షన్ తర్వాత రాజకీయం లేదు. అర్హుడైన ప్రతి ఒక్కడికి కార్యక్రమాలు అందిమన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలా ఈ రోజున ప్రజలు ఆలోచనతో ఉన్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలా? జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజల్ని వాళ్ళ కాళ్ళ కింద వేసి తొక్కేసేటువంటి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలనేది అనేటువంటి విషయాన్ని ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ఏంది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చెప్పండి, 25 హామీలు కూడా జనాలు చూసి మా వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. జనాలకి ఈసారి నేను పక్కాగా న్యాయం చేస్తానని చెప్తున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను తమ్ముడు, ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి? ఒక అసెంబ్లీ భవన్ కట్టాడు, ఒక హైకోర్టు భవన్ కట్టాడు, అంతకుమించి ఏమైంది? ఇన్నాళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజల డెవలప్మెంట్ కోసం ఎంతో డబ్బుని ప్రజలకి ఇన్వెస్ట్మెంట్ చేశారు, ప్రజలకు పంచుతున్నారు. ఈ డబ్బంతా గత గవర్నమెంట్లో ఏమైపోయింది? ఎవరు తిన్నట్టు? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తిన్నట్ట, మినిస్టర్లు తిన్నట్ట, ఎమ్మెల్యేలు తిన్నట్ట, జన్మభూమి కమిటీలు తిన్నట్ట? తమ్ముడు, ఒక ఐసు గడ్డని చేతిలో పెట్టి చివరికి ఆ ఐసు గడ్డ ప్రజల చేతిలోకి వచ్చినప్పుడు ఇంత అయిపోతుంది. ఇంతలో ఐసు గడ్డ కూడా ఈ రోజు అలా లేదు. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు డైరెక్ట్ గా ప్రజల అకౌంట్లోనే వేస్తున్నాడు. ఇక్కడ పొన్నూరు నియోజకవర్గంలో ఇటుపక్క నరేంద్ర గారు, ఇటుపక్క అంబటి మురళీకృష్ణ గారు మధ్యన పోటీ ఎలా ఉంటుంది? అంబటి మురళీకృష్ణ గారు బజరంగ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. గ్రామ గ్రామాన వైద్య శిబిరాలు పెట్టాడు, గ్రామ గ్రామాన కళ్ళజోళ్ళు పంచాడు, గ్రామ గ్రామాన ఆపరేషన్లు చేయించాడు. అటువంటి అంబటి మురళీకృష్ణ గారు అత్యధిక మెజారిటీతో, గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీతో రేపు మే 13 జరగబోయే ఎలక్షన్లో ఆయన గెలవబోతున్నారు.